అనుకున్నటువంటి వాక్యాంశం ఏంటంటే ఎస్తేరు గ్రంథం నుండి ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రంథం గురించి మనందరికీ బాగా ఈ గ్రూప్ లో వాళ్ళందరికీ ప్రత్యేకంగా అందరికీ ఈ వాక్యం తెలుసు. కానీ ఈ వాక్యంలో ఎస్తేరు గారి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆమెలో ఉండే ప్రత్యేకమైన గుణముల గురించి మనం ఈ రోజు స్పెషల్ గా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ఈ అంశాన్ని ఏర్పాటు చేసుకున్నా. ఈ యొక్క ఎస్తేరు గ్రంథం, ఎస్తేర్ అనే ఆమె ఒక తల్లిదండ్రులు లేని ఒక అనాథ. ఈమె మొదటి పేరు హదస్స. ఈమెకు తల్లిదండ్రులు లేరు. మొదటి పేరు హదస్స. ఈమె తన యొక్క కజిన్ అంటే తన యొక్క పినతండ్రి అయిన కుమారుని దగ్గర పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈమె చాలా అందగత్తె. బైబిల్ గ్రంథంలో ఈమె చాలా అందగత్తె, చూడడానికి చాలా యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా అని రాయబడింది ఇంగ్లీష్ వాక్యంలో. అయితే ఈ యొక్క అందమైన ఆ యొక్క ఎస్తేరు ఈ యొక్క మొర్దెకై అనేటటువంటి ఆయన దగ్గర పెరుగుతూ ఉన్నప్పుడు మొర్దెకై దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణాలు ఈమె అలవర్చుకుంది. అవేంటంటే మొదటిగా ఆమె ప్రార్థన నేర్చుకుంది. ఆయనలో ఉండేటటువంటి విధేయత నేర్చుకుంది. ఆయనలో ఉండేటటువంటి తెలివి జ్ఞానాలు ఆ యొక్క మొర్దెకై ఈమెకి పెంచుతూనే ఇవన్నీ నేర్పించుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో ఈ యొక్క ఈ రాజ్యంలో ఇక్కడ ఏమైందంటే షూషాను దేశము అనే దేశంలో అహష్వరోషు రాజు వస్తి ఆమె భార్య తన యొక్క మాట వినకపోవటం మూలంగా ఆమెకు బదులుగా వేరొక రాణిని వేరొకరిని మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని ఈ యొక్క 127 సంస్థానాల వారందరికీ చక్కని అందగత్తెలను, చక్కని వారిని, మంచి వారిని, కన్యకలను ఎంచుకొని వారి కోసం ప్రత్యేకమైన సిద్ధపాటును చేయాలి అని ప్రకటన చేయటం జరిగింది. ఆ ప్రకటన చేయటం మూలంగా వారిలో ఈ యొక్క ఎస్తేరు అనే రాణి కూడా ఎన్నుకోబడింది, సెలెక్ట్ చేయబడింది అన్నమాట. సెలెక్ట్ చేసి రాజ సంస్థానానికి ఈమెను కూడా పంపించడం జరిగింది. ఈ కథ అంతా మనకి బాగా తెలుసు. కాకపోతే ఈ ఎస్తేరులో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏంటి అనేది ఇప్పుడు మన అంశం అన్నమాట. ఇక్కడ ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనక ఆమె తెలుపలేదు. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండెను. ఈ యొక్క మొర్దెకై దగ్గర ఎస్తేరు పెరుగుతూ ఉన్నప్పుడు ఏం నేర్చుకుంది అని మనం తెలుసుకున్నామంటే విధేయత నేర్చుకుంది. మొదటిగా విధేయత. ఆయన ఏం చెప్పాడు, తను పెంచుతున్నటువంటి తండ్రిగా, అన్న అయినప్పటికీ తండ్రిగా పెంచుతున్న అతను ఏం చెప్పాడు అనే తన మాటకు విధేయత కలిగింది. నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదు. సంస్థానంలో ఉన్నప్పుడు, రాజ సంస్థానంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా నీవు ఏ జాతికి చెందిన దానివి, ఏ వంశమునకు చెందిన దానివి అనే విషయాన్ని ఎవరికి తెలియచేయకూడదు అని చెప్పి మొర్దెకై సెలవిచ్చినప్పుడు, అదే విధంగా ఆమె ఎవ్వరికీ కూడా ఆ విషయాన్ని తెలియచేయకుండా రాజ సంస్థానంలో ఉంది. అంటే మొదటిగా ఆమె విధేయతను చూపించింది. తన యొక్క తండ్రి అన్న దగ్గర ఉండేటటువంటి ఆయన దగ్గరికి, ఆయన మాటకు విధేయత చూపించింది. విధేయత చూపించటంలో మనం ఇంకా కొంతమందిని మనము దైవ గ్రంథంలో చూసుకుంటే, అబ్రహాము విధేయత చూపించాడు. దేవుని మాటకు వెళ్ళమన్న ప్రదేశము నుండి వేరే ప్రదేశానికి పంపించినప్పుడు విధేయత చూపించి ఆయన ఏమయ్యాడంటే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇంకా మనం కొన్ని
కొంతమందిని చూసుకుంటే నిజంగా వారు మోషే రాజగృహంలో ఉండేవాడే. అయితే ఆయన ఏం చేశాడు, దేవుడు నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఉండుమని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు, విధేయత చూపించాడు. అట్లా ఇంకా మనం దావీదు గారిని ఏం చేశాడంటే, రాజు విధేయత చూపించినప్పుడు వెంటనే రాజు అయ్యాడు అనమాట. ఇట్లా విధేయత అనేది మన జీవితంలో కూడా మనం దాన్ని కనపరిస్తే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడు అనేటటువంటిది ఈ యొక్క ఎస్తేర్ ద్వారా మనం తెలుసుకుంటున్నాము. రెండవ గుణ లక్షణం ఏంటంటే, ఈమె సింప్లిసిటీ అంటే చాలా సాధారణమైనటువంటి స్త్రీగా ఉంది. ఇందుకు 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఎవరన్నా చదివింది. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఓకే, ఇక్కడ ఈ రాజ సంస్థానంలో ఉండేటటువంటి ఎన్నిక చేయబడినటువంటి కన్యకలందరికీ కూడా 1 సంవత్సరము 10 నెలలు అట్లా వీరందరికీ సిద్ధపాటు కాలం అనేది ఉంటుంది. ఈ సిద్ధపాటు కాలంలో వారందరినీ శారీరకంగా మానసికంగా కూడా సిద్ధపరుస్తూ ఉంటారు. ఈ సిద్ధపరిచిన టైం వచ్చినప్పుడు ఎస్తేరుకి రాజు దగ్గరికి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఈ యొక్క హేగే నిర్ణయించిన అలంకారం గాక మరి ఏమీ కోరలేదంట. ఏ అలంకరణ ఏం కోరలేదు. వాళ్ళు ఏది చెప్పారో అంతవరకే కానీ ఈమె ప్రత్యేకమైనటువంటి అలంకరణలు ఏదీ కోరలేదు. ఒక రాజ సంస్థానంలో ఉన్న స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఏది చేసుకుంటే నేను రాజుగారిని అట్రాక్ట్ చేసుకోగలను, రాజుగారికి ఏది ఇష్టము, ఇవన్నీ కూడా మామూలు మానవ మనుషులకైతే, మనలాంటి వాళ్ళకైతే మన ఆలోచనలు ఉంటాయి. మన యొక్క ఏది బాగుంటది, మనకి ఏ డ్రెస్ బాగుంటది, ఏ కలర్ బాగుంటది, ఏ అలంకరణ బాగుంటది, ఏ వస్తువులు బాగుంటాయి అని చెప్పి మనం అన్ని ఆలోచించుకుంటాం. కానీ ఈ ఎస్తేర్ అయితే ఈ యొక్క హేగే ఇచ్చినటువంటి అలంకరణ తప్పించి మరి ఏది కూడా ఆమె తీసుకోలేదన్నమాట. ఆమె ఏది కూడా తీసుకోలేదు. అయితే ఎస్తేరును చూచిన వారందరూ ఆమె యందు దయ పుట్టెను. ఆమె ఏది కూడా వేసుకోకపోయినప్పటికీ ఆమె యొక్క సింప్లిసిటీ, ఆమె యొక్క సాధారణమైన స్థితి ద్వారా ఉన్నప్పటికీ ఆమె యొక్క అంతరంగికమైనటువంటి విధేయత అయితేనేమి, వారి యొక్క తగ్గింపు అయితేనేమి, ఇవన్నీ ఆత్మీయమైనటువంటి అలంకరణలు తనకి ఇంకా ప్రత్యేకమైన అలంకరణలాగా ఏర్పడి అక్కడ ఉండే వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఇంకా 17వ వచనంలోకి వస్తే ఒకసారి 17వ వచనం, ఒకసారి 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూస్తే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఓకే అండి, ఇక్కడ ఆమె ఎంత సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా ఏం చేశారంటే రాజు ఆమె ఎందు దయ కలిగి దయాదాక్షిణ్యులు పొందిందంట. ఆమె దయాదాక్షిణ్యులు పొంది రాజ్య కిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణి అయింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఈమె ఎంత సింపుల్ గా, ఎంత తగ్గించుకొని తాను తగ్గించుకొని ఏ విధంగా ఒక సింపుల్ లైఫ్ ద్వారా ఒక రాణి కాగలిగింది. ఒకసారి ఆలోచించుకుంటే ఒక తల్లిదండ్రులు లేని ఒక దీనమైన స్థితిలో ఉండేటటువంటి ఎస్తేరుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే తాను ప్రత్యేకపరుచుకుంది, తాను అలంకరణ ప్రత్యేకపరుచుకుంది, తన యొక్క ప్రతి విషయంలో కూడా ప్రత్యేకపరచుకోవటం మూలంగా ఆమె రాణిగా ఎన్నుకోబడింది. ఇక్కడ మనం కూడా చూసుకుంటే దేవుడు దీనులకు తన కృపను అనుగ్రహిస్తా అన్నాడు. అవును, ఆమె తాను తగ్గించుకుంది, దీనంగా ఉంది, విధేయత చూపించింది. ఇవన్నీ చూస్తే దీనులకు తన కృపను అనుగ్రహిస్తానన్నాడు, దీనులను హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఎట్లాగే మనము ఈ యొక్క దైవ గ్రంథంలో చూసినట్లయితే మోషే
ఇశ్రాయేల్ దేశాన్ని నాయకుడిగా దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు మోషే ఏం చెప్పాడంటే, నేను నత్తివాడను, నేను వెళ్ళలేను అని చెప్పి దేవునికి సమాధానం చెప్తాడు. అయితే నత్తివాడినైనటువంటి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ జనాంగానికి నాయకుడిగా ఎంచుకున్నాడు. ఈమె కూడా ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్న ఎస్తేర్ని దేవుడు ఎంతో ప్రత్యేకపరుచుకొని ఆమెను ఒక 127 సంస్థానాలకు రాణిగా చేశాడు. ఇంకా కొన్ని చూసుకుంటే దావీదు ఒక గొర్రెల కాపరి. వాళ్ళ అన్నలు ఎంతో అందంగా ఉన్నారు, ఎంతో చక్కగా ఉన్నారు. అయినప్పటికీ వారందరికీ సకలమైన విద్యలు వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ దావీదు గొర్రెల కాపరి అయినా గాని అతన్ని ఒక రాజుగా చేసుకున్నాడు అనమాట. అలాగే మనం కొత్త నిబంధనలోకి వస్తే పేతురు, యోహాన్లు ఉన్నారు. వాళ్ళు చేపలు పట్టు జాలర్లు. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి ఒకటే ఒక వృత్తి తెలుసు, అదేంటంటే చేపలు పట్టడం. అయితే దేవుడు వాళ్ళని చేపలు పట్టే జాలర్ల నుండి మనుషులు పట్టే జాలర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దీనులకు తన కృపను అనుగ్రహిస్తానని దేవుడు చెప్పిన వాక్యం ఎస్తేరు ఎడ్ల ఏ విధంగా నెరవేరిందో వీరందరి ఎడ్ల మోషేకి, దావీదికి, తర్వాత గిద్యోనికి, పేతురు, యోహాన్లు వీరందరికీ కూడా దేవుడు తిరిగి వారిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. చదువు రాని వారిని, తర్వాత వీరందరికీ తన యొక్క కృప చూపిస్తానన్నాడు కదా. అట్లానే ఈ యొక్క ఎస్తేరుని కూడా దీవించి తన యొక్క విధేయతను బట్టి, ప్రార్థనను బట్టి, తన యొక్క సింప్లిసిటీని బట్టి ఒక రాణిగా ఎంచుకున్నారు. ఇది 2వ లక్షణం. మొదటిది ఏంటంటే విధేయత కలిగి ఉండటము, రెండోది సింప్లిసిటీ కలిగి ఉండటం, మూడోది అయితే ఎస్తేరు యొక్క ప్రార్థన. ఈ యొక్క అంశం 4వ అధ్యాయము 16వ వచనం. ఒకసారి ఎవరన్నా చదవండి. 4వ అధ్యాయము 16వ వచనం. నేను చదవనండి, నీవు పోయి చదవండి సిస్టర్. నీవు పోయి షూషాన్ నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరంను సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉండుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తంగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఓకే సిస్టర్, ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క ఎస్తేరు ఎందుకు ప్రార్థన చేయవలసిన అవసరం ఏర్పడిందంటే, ఈ యొక్క హామాను అనే ఆయన యూదులందరినీ, సమాజంలో ఉండే యూదులందరినీ చంపవలనేటటువంటి మరణ శాసనాన్ని రాయించినప్పుడు ఆ యూదులకు చాలా అపాయం కలిగినప్పుడు మొదటికే ఆ విషయము ఎస్తేరుకి తెలిపినప్పుడు ఏం చేశారంటే, అయితే ఆమె డైరెక్ట్ గా వెళ్ళి రాజుగారిని కలవటానికి ఇక న్యాయశాసనం ఒప్పుకోవద్దనమాట. అప్పుడు ఏం చేసిందంటే సమాజ మందిరంలో ఉండేటటువంటి యూదులందరినీ మొద్దుకై ఒక చోట సమాజ మందిరంలో వాళ్ళనందరినీ ఉపవాసం ఉంచి అన్నపానములు తినకుండా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని తెలియజేసింది. అదే విధంగా ఆ యొక్క ఎస్తేరు తన పనికత్తెలు కూడా 3 దినాలు ప్రార్థన చేసి ఎందుకు ప్రార్థన చేసింది? ఈ యొక్క శాసనం కొట్టివేయమని ప్రార్థన చేయలేదు. ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ఆ పర్మిషన్ లేదు కనుక వెళ్ళడానికి పర్మిషన్ కోసము 3 దినాలు ప్రార్థన చేశారనమాట. అంటే అక్కడ ఎంతో కష్టమైన పరిస్థితి. తను గనక డైరెక్ట్ గా వెళ్తే తను చనిపోవడానికి కూడా నశించిపోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ అందువలన ఏం చేసిందంటే 3 దినాలు ఆ యొక్క అక్కడ ఉండే యూదుల జనాంగం మొత్తానికి ఉపవాసం ఉంది, తను ఉపవాసం ఉంది, తర్వాత తన యొక్క పనికత్తెలు ఉపవాసం ఉంచి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడింది అనమాట. అంటే ఈ ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది. అంటే తను ఒక్కతే ప్రార్థన చేయలేదు, సమాజ మందిరం అందరినీ, అంటే మనం ఇప్పుడు ఏ విధంగా ప్రతిరోజు ఇక్కడ ఎన్నో కార్యములు ఈ హన్నా ప్రేయర్ లో చూస్తున్నాం కదా. అంటే ఈ యొక్క సమాజ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన ఎంతో అవసరతను
కలిగి ఉందన్నమాట. ఆ సంఘ ప్రార్థన తీసుకుంది, తన ప్రత్యేకమైన ప్రార్థన, తన ప్రార్థన, తర్వాత తన పని పెద్దల ప్రార్థన, అందరి ప్రార్థనల ద్వారా రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి మార్గాన్ని ప్రార్థించడం ద్వారా జరిగిందనమాట. ఈ యొక్క ప్రార్థన అనేది మనము నిన్న పాస్టర్ గారు చెప్పిన విధంగా హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క నిజంగా మనమైతే ఒక నిమిషంలో దేవుడు ఆలకిచ్చాడు అని అనుకుంటాం, కానీ ఆయన ఎంత కన్నీటితో ప్రార్థన చేశాడు అనేది మనము మొన్న నేర్చుకున్నాం అన్నమాట. అంటే ఇంకా బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ యాకోబు ఉన్నాడు. యాకోబు గారు ఆ రాత్రి దేవునితోటి పెనుగులాడాడంట. ఒక రాత్రి అంతా కూర్చొని పెనుగులాడాడు. ఎందుకు? తన అన్న ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క థ్రెట్ నుండి తప్పించుకోవడానికి రాత్రంతయు ఆశీర్వాదం కొరకు రాత్రంతయు పోరాడాడు అనమాట. అట్లా ఇంకా ఎంతో మంది, మోషే ప్రార్థన చేశాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలేకీలకి జయం కలిగిందనమాట. అట్లా ఇంకా మనం చూస్తే హన్నా ప్రార్థన చేసింది. ఇంకా మన యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయన్నమాట. వాటన్నిటి యొక్క ద్వారా ఎన్నో జయములు వారందరూ చూశారు. అదే విధంగా ఎస్తేరు కూడా ఈ యొక్క ప్రార్థనలకు జవాబును చూసిందనమాట. ఇక్కడ 17వ వచనాన్ని ఒకసారి చదివినప్పుడు, ఒకసారి 17వ వచనం, 4వ అధ్యాయము 17వ వచనము. నేను నశించెదను, అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించెను. ఇక్కడ ఇంకొక గుణలక్షణం ఏంటంటే ఈమెకు ధైర్యం అన్నమాట. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఈమెకు ధైర్యం ఒకటి ఏర్పడింది. ఏం ధైర్యం అంటే, నేను నశించదను, కానీ ఆ యొక్క రాజు సన్నిధికి నేను వెళ్ళాలి అనేటటువంటి ధైర్యం ప్రార్థన ద్వారా ఈమెకి ఏం పొందుకుంది అనమాట? ధైర్యం వచ్చిందనమాట. ఈ ధైర్యం రావటం మూలంగా రాజు దగ్గరికి వెళ్ళటం జరిగింది. మొదటిగా ఈమెలో ఉండేటటువంటి గుణలక్షణం ఏంటంటే విధేయత చూపించింది. రెండోది ఏంటంటే సింపుల్ గా తగ్గించుకుంది, తను తగ్గించుకుంది, సింప్లిసిటీని పాటించింది. మూడోది ప్రార్థనకు ముఖ్య అంశంగా పెట్టుకుంది. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా తను ఒక రాణి రాజు దగ్గరికి ఏదో ఒక విధంగా వెళ్ళి నేను సాధించుకొస్తాను అని చెప్పలేదు. ఏం చేసింది? మొదటిగా తను ప్రారంభించే పనికి మొదటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మూలంగా రాజు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లభించింది. రాజు దగ్గర రాజు గారి యొక్క దయను పొందుకుంది అనమాట. పొందుకుంది. ఈమె 7వ అధ్యాయము 3వ వచనం ఒకసారి ఎవరన్నా చదివితే. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. 7:3 వచనం అంతేనమ్మా. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవుని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. సంహరింపబట్టకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్లముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువకు తమరిని శ్రమపరచుట విత్తము కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ 3వ వచనంలో రాజుగారి దగ్గరికి ఏం చేస్తుందంటే వెళ్ళటానికి అవకాశం ప్రార్థన ద్వారా రాజుగారిని కలిసి ఆయన దాని గురించి చెప్పుకోవడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా మంచి వచనం అన్నమాట. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల. ముందుగా రాజుగారి దృష్టికి ఈమె దయ పొందింది అయిందంట. రాజావైన తమకు సమ్మతి అయితే, అంటే మీకు ఇష్టమైతే అని చెప్పి అడిగింది. నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, అంటే తన యొక్క వేడుకోలు రాజుగారిని విజ్ఞాపన చేయటం మూలంగా ఆమె ప్రాణాన్ని రక్షించుకుంది. నా మనవిని బట్టి నా జనులను
నాకు అనుగ్రహింపబడుదురు గాక. ఏమేం చేసింది? విజ్ఞాపన చేసింది. ఇక్కడ కూడా విజ్ఞాపన చేసింది, అయ్యా అని ఆయన రాజుగారిని వేడుకుంది. తర్వాత తన మనవి చేసుకుంది, తన జనాంగం గురించి మనవి చేసుకుంది. అంటే ఇక్కడ తను తాను తగ్గించుకొని రాజుగారి దగ్గర తన జనాంగం కొరకు తన కొరకు తగ్గించుకొని రాజుగారిని వేడుకుంది. అంటే ఇక్కడ తగ్గింపు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. మొదటి లక్షణం అయితే విధేయత, రెండోది సింప్లిసిటీ, మూడోది ప్రార్థన యోధురాలు, నాలుగోది తను తాను తగ్గించుకుంది అనమాట. ఈ తగ్గించుకొని దేవుని రాజుగారి దగ్గర దయ పొందుకొని తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క జనుల యొక్క ప్రాణాలను, తన జనాంగాన్ని అందరినీ రక్షించుకోవడానికి తను వేడుకున్నప్పుడు రాజు ఆమె యొక్క విజ్ఞాపనను ఏం చేశారు? అంగీకరించి శాసనాన్ని మార్చి యూదులందరికీ విడుదల ప్రకటించాడు. యూదులందరికీ శాసనాలు మార్చే ప్రార్థనలు ఈమె చేసిందనమాట. శాసనాలు మార్చే ఈమె నడవడిక శాసనాలను మార్చే విధంగా కూడా ఉందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే తన యొక్క గుణ లక్షణాల్లో విధేయత, సింప్లిసిటీ, ప్రార్థన, తగ్గింపు, వీటన్నిటి ద్వారా ఆమె యొక్క శాసనాన్ని మార్చి తన జనాంగాన్ని అందరికీ కూడా విడుదల కలిగించింది. ఈ విడుదల కలిగించడం మూలంగా ఆ యొక్క మొర్దెకై తను పెంచినటువంటి పిన్న తండ్రి అయినటువంటి కొడుకు అయినటువంటి మొర్దెకై ఈ యొక్క హామాను చనిపోయినాక తన యొక్క ప్రధానమంత్రి అయ్యాడు అనమాట. ఈ యొక్క శాసనాలు అంటే ఒక దీనమైనటువంటి తల్లిదండ్రులు లేని ఒక స్త్రీ ఏ విధంగా తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క ప్రార్థన ద్వారా, తన యొక్క విధేయత ద్వారా ఏ విధంగా తన జనాంగాన్ని అందరినీ కాపాడుకుంది అనేది విషయం మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఈమెలో లాస్ట్ గా తన కృతజ్ఞత కలిగిన స్థితి ఉందన్నమాట. కృతజ్ఞత కలిగిన స్థితి ఉంది అంటే ఇక్కడ ఒక్కసారి ఈ యొక్క యూదులందరికీ కూడా విజయం వచ్చిన తర్వాత యూదులందరికీ కూడా ఈ యొక్క మరణ శాసనం నుండి విడుదల పొందిన తర్వాత వారందరూ కూడా ఈ యొక్క ఎస్తేర్ ఏం చేసిందంటే వారందరికీ కలిపి ఒక విందుని ఏర్పాటు చేసింది. అంటే కృతజ్ఞత, అందరం కలిసి ఒక విందుని ఏర్పాటు చేసుకుని కృతజ్ఞత కలిగి ఒక పండుగ ఇక్కడ చేసుకుంటారు. ఆ పండుగ హరీము పండుగ అంటారు అనమాట. ఈ పండుగను గురించి యూదులు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరము, అంటే ఇక్కడ ఆదాను మాసము 14-15 తారీఖుల్లో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగను చేసుకుంటారు. ఎందుకు పండుగను చేసుకుంటారు అంటే యూదులకు మరణ శాసనం నుండి విడిపింపబడి వారందరూ విమోచించబడినారు కాబట్టి అక్కడ జనాంగం అందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఆదాను మాసము 14-15 తారీఖుగా పండుగను ఆచరించడం వీరికి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క 5వ గుణ లక్షణం ఏంటంటే కృతజ్ఞత అంటే కృతజ్ఞత విందును ఈమె ఏర్పాటు చేసిన, అంటే థ్యాంక్స్ గివింగ్ ఫీస్ట్ అన్నమాట. ఆ విధంగా కృతజ్ఞత కలిగి జీవించింది అనమాట. ఈ జీవించటం మూలంగా ఇప్పుడు మనం ఆమె గురించి ఒక్కసారి పరిశీలనగా చూసుకుంటే తన యొక్క స్థితిగతులను మనం పరిశీలించినప్పుడు ఈ యొక్క గ్రంథంలో ఈ 66 పుస్తకాలలో ఎస్తేరు గ్రంథాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి తను ఏమి పెద్ద ఎడ్యుకేషన్, ఆమెకేం చదువు సంజల్ గురించి మనం ఎక్కడ చూడలేదు. కానీ తన యొక్క గుణ లక్షణాలైనటువంటి విధేయత ద్వారా, తగ్గింపు ద్వారా, తర్వాత తన యొక్క ప్రార్థన ద్వారా, ధైర్యం తెచ్చుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. నేను నశించిపోదును అని చెప్పి ధైర్యంతో రాజు దగ్గరికి వెళ్ళింది. ఈమెలో ఉన్న ధైర్యము, తెగింపు, తర్వాత తెలివి, వీటన్నిటి లక్షణాల ద్వారా ఒక రాణి కావటమే కాకుండా తన జనాంగాన్ని మొత్తాన్ని కూడా ఈమె రక్షించుకోగలిగింది. ఈ విధంగా ఈ లక్షణాలన్నీ కూడా ఒకసారి మనం కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే
మనం విధేయత కలిగి ఉండాలి. తర్వాత సింప్లిసిటీ, ముఖ్యంగా ప్రేయర్ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా శాసనాన్ని మార్చగలిగింది అనమాట. రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని టైంలో కూడా ఈమె ప్రార్థన ద్వారా ముందుగా ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని, దేవా నేను వెళ్తున్నాను, రాజుగారు అంగీకరించేటట్లు చేయమని ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే ఏం చేశాడు, ఆమె వెళ్ళడానికి అవకాశాన్ని కలిగించి రాజుకు దయ కలిగించాడు. అదే విధంగా శాసనాన్ని మార్చాడు. మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు శాసనాలు మార్చిన దేవుడు మన ఏళ్ళలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతా ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఎస్తేరు గ్రంథం మనకి స్త్రీలుగా మనకి ఈ యొక్క గొప్ప పాఠాన్ని నేర్పించి మనందరం కూడా వీటిని పాటించి ప్రార్థనలో వాటిని అందరినీ పొందుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. ఆమేన్.